ఐ లవ్ యూ. వాట్? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. హలో, ఎవరో ఏంటో తెలియకుండా. ఇంతేరా చెప్పడం. ఫస్ట్ వాట్ అంటారు, మహా అయితే కంప్లైంట్ అంటారు. కావాలా? ఛీ! హలో, నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? లేదు, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. ఇంతకు మ్యాటర్ ఏంటి పాపా? పాపానా? ముందు చెప్పేది నేను. మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ని రోజా స్వీట్స్లో కాలేజ్ వచ్చినప్పుడు చూసాడంట. ఎలా చెప్పాలా అని టెన్షన్ పడుతుంటే తను చెప్పి లేచిన తేడా వస్తుంది కదా అని మీకు చెప్తే ఇదిగోలా ఫస్ట్ అయ్యారు. అయితే చెప్పేస్తావా? 1 minute. అవును, మీరు ఖాళీయేనా? చిచి, అలానే కాదు, మనం అలా పక్కన మాట్లాడుకుందామా? ఏంటి? మీరు ప్రతిదానికి నూరుతారకండి. మనం లాంగ్వేజే అంత. మనం ఆ సైడ్కి వెళ్తే వాడు ఏడుస్తాడు. సరే. స్టార్ట్ చేయాలి. ఒక్కోసారి అచ్చదలు కూడా పచ్చి బూతులు ఉంటుంది కదండి. ఏంటండి? ఏం లేదండి. మీ పేరేంటి? సావిత్రి. ఇప్పుడు నిజం చెప్పండి. అసలు నీ ప్రాబ్లం ఏంటి? అదేంటండి మ్యాథ్స్ అంత రాసిన అవ్వట్లేదు. ఎందుకంటే అలా 10 సీనియర్స్ అయిపోతారు. చూడండి, మీకు నిజం చెప్పడం వల్ల వచ్చే నష్టం లేదు, అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. నా పేరు సావిత్రి. నైస్ నేమ్. మరి నా పేరేంటి అని అడగరా? మీరు ఆగరుగా, చెప్పండి. రామారావు. ఏం రావు? లెక్కలు రావండి, అందుకే ఫెయిల్ అయిపోయాం. ఏంటి ఎటకారమా? నిజమండి, రామారావు సావిత్రి ఎవరిగ్రీన్ పేరు కదా. పాస్ చూడలేదా? లేదు, మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. నేను మాత్రం మిమ్మల్ని చాలాసార్లు చూసా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరేం చేయక్కర్లేదు. కొద్దిగా మీరు హెల్ప్ చేస్తే మా వాళ్ళేం క్లియర్ అవుతుంది. అయినా తనకి నచ్చితే తనే వెళ్ళి చెప్పాలి కానీ మీరు నాకు వచ్చి చెప్పడానికి సిగ్గులేదు. ధైర్యం లేదు. అందుకని మీ ఫ్రెండ్తో చెప్పిస్తావా? ఇప్పుడు ఎవరికైనా పని నేర్పించాలంటే ఆ పని చేసి చూపిస్తాం కదా వాళ్ళకి వచ్చేది. మీకు కూడా పని చేసి పట్టమంటారా? అదే, మీరు ఎవరిని లవ్ చేయలేదా? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? ఏం చెప్పినా తెలుగులో చెప్పండి. నాకు ఎవరు నచ్చలేదు, నా వెంట ఎవరు పడలేదు. మీ వెంట ఎవరో పర్లేదా? అబద్ధం చెప్తే అది గంట ఉండాలి. నేనైతే చూడగానే పడిపోయా. నిజం చెప్తే నమ్మేట్టు ఉండాలి, చూడగానే లో పుట్టేస్తుందా? చూడు, దోమ కుట్టడానికైనా ప్రేమ పుట్టడానికైనా ఒక క్షణం చాలు. దోమ కుడితే జ్వరం 10 రోజుల పాటు ఉంటుంది, ప్రేమ పుడితే 10 కాలాల పాటు ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎటకారంగా ఉన్న ఫీలింగ్స్ మాత్రం ప్యూర్. దీని అమ్మ జీవితం ఎంత ట్రై చేసినా ఒక్క అమ్మాయి కూడా పడట్లేదు. అమ్మాయిని పడడం అంత పెద్ద కష్టమేం కాదురా. అమ్మాయిని పడడం అంత ఈజీనా? ఈజీ అయిన మాట కూడా దానికి ఎక్కువే. ఓకేరా, అయితే నీకు నాకు బెట్. బెట్? నాతోనా? ఆలోచించేస్తున్నావా, ఆకలేకేస్తున్నావా? గెలుస్తా అనే నమ్మకంతో వేస్తున్నా. సరే, అక్కడ చూడు, ఆ అమ్మాయిని పడే చూద్దాం. ఆ నమ్మకం నీ దగ్గర పెట్టుకో. నేను వెళ్ళి ఆ గెలిపిని తీసుకొస్తా. వెనక్కి వెళ్దామా? యా, ఓకే. ఇటే వెళ్ళిపోయింది మనసు. సినిమా చూసారా? చూసాను. నువ్వు సమంత, నేను నాని. ఓసారి బొమ్మ వేసుకో.
ప్రియతమా నేనిచ్చట కుశలమే నీ వచ్చట కుశలమా. ముందు నీ వచ్చట, తర్వాత నేను ఇచ్చట. అందుకే నువ్వు పాడగానే పడిపోయానా నేను. దరిద్రంగా ఉంది. బాగుంది కదా? బాగుంటుంది. ఏమైందిరా? ఏమోరా, ఆ అమ్మాయి మాడడం ఆపేసిన దగ్గర నుంచి నా మనసు మాడడం మొదలుపెట్టింది. ప్రశాంతంగా పలావ్ కూడా తిన్నావా? మనశ్శాంతిగా మంచినీళ్ళు కూడా తాగలేను. ఇంకా మాట్లాడితే అదే పలావ్లో పాయిజన్ కలిపి చంపేస్తా. నేను చెప్పింది ఏం చేసావు? నా వల్ల కాదే. అయినా వాడిగా నచ్చాలి కానీ ఇలా రికమెండేషన్లకి రెఫరెన్స్లకి పడ్డాం. అయితే చెప్పనంటావు. సారీ, ఐ కాంట్. అయితే నేను చెప్తా. ఎవరితో? మీ డాడీతో. ఏమని? అంకుల్ మహేష్కి మ్యాథ్స్ ట్యూషన్కి మనీ ఇస్తే మందేసి మానస ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని చెప్పమంటావా? చంపేస్తున్నాను చల్లగా చెప్తున్నావు కదే. తాట తీస్తా అని స్ట్రైట్గా చెప్తున్నా. అనుభవాలు పంచుకోవడం కూడా పాపమని ఇప్పుడే తెలిసిందే. నీలాంటిది ఉంటే రాముడు కూడా రావణాసురులా మారిపోతాడే. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ప్రస్తుతానికి ఫోన్ పెట్టి ఆ తర్వాత వాడిని లైన్లో పెట్టు. కథకు సంబంధం లేని ఈ క్యారెక్టర్ ఏంటో చూద్దాం ఇప్పుడు.